కాకులు ఉన్నాయా ఈడ? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు తిరువన్నమలై బస్ స్టాండ్లో ఉన్నాము. అరుణాచలేశ్వర దర్శనం అనేది చాలా బాగా జరిగింది. మేము ఇప్పుడు పాండిచ్చేరికి వెళ్తున్నాము. తిరువన్నమలై నుంచి పాండిచ్చేరికి 112 కిలోమీటర్లు ఉంది. ఫ్రెండ్స్, స్క్రీన్ పై టికెట్ ఇస్తాను చూడండి. తిరువన్నమలై నుంచి పాండిచ్చేరికి 285 అయితే తీసుకున్నాడు ముగ్గురికి. సో ఈచ్ వన్ 95 అయితే పడ్డది. సో మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో జర్నీ వచ్చేసి 2 hours ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. తిరువన్నమలై నుంచి స్టార్ట్ అవుతున్నాం పాండిచ్చేరికి. సో మన తమిళనాడు బస్సెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఏదో రాసి ఉంది, మనకు అర్థం కావట్లేదు, అర్థం కాదు కూడా. సో జర్నీ 2 hours తర్వాత మనం పాండిచ్చేరికి అయితే చేరుకున్నాము. సో చూడండి పాండిచ్చేరి నైట్ వ్యూ ఎలా ఉందో. ఫ్రెండ్స్, మేమైతే రాక్ బీచ్ దగ్గర అయితే రూమ్ తీసుకున్నాము, ఎందుకంటే బీచ్కి దగ్గర ఉంటుందని. సో సరదాగా అలా నైట్ టైంలో బీచ్కి వెళ్తున్నాము, ఎలా ఉంటుందో చూడడానికి. సో చూడండి పుదుచ్చేరి పోలీస్. సో నైట్ టైం వ్యూ చూడండి, చాలా బాగుంది. సో మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చల్లగాలికి ఫోటోలు అయితే దిగాము అలా సముద్రాన్ని చూసుకుంటూ. సో ఫ్రెండ్స్, మార్నింగ్ కలుద్దాం ఇంకా. సో మార్నింగ్ లేవాలి, బీచ్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. సో మార్నింగ్ చూడండి వ్యూ ఎలా ఉందో. సో చాలా బాగుంది వ్యూ. ఫ్రెండ్స్, మనం నైట్లో ఇదే ప్లేస్కి అయితే వచ్చాము. సో చూడండి ఎలా ఉందో ప్లేస్. సో ముందు ఇంకొక బీచ్ ఉందట, సో అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ మనకు పర్మిషన్ లేదు స్నానం చేయడానికి. సో చూడండి రాక్ బీచ్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇక్కడ పర్మిషన్ లేదని వేరే బీచ్కి అయితే వెళ్తున్నాము. సో దూరం ఉందని ఆటో మాట్లాడి ఆటోలో అయితే వెళ్తున్నాము. కాకులు ఉన్నాయా ఈడ? పోండి 20 కిలో 10 కిలో కూడా
నిన్న మీరు చేసేది మరి చర్చిలా వాళ్ళ కాలు కట్టే ఉన్నది. ఏం చేద్దాం సో గాయ్స్ సముద్రం జిగా ago dito. Guys, so guys, come on guys, enjoy Patago. Ranjira. So guys, మనం పార్టీ జరిగొచ్చాం guys. ఫ్రెండ్స్ సముద్రంలో స్నానం అయిపోయిన తర్వాత డైరెక్ట్ అయితే బోటింగ్కి అయితే వచ్చాము. సో ఇక్కడ 4 ప్లేసెస్ అయితే చూపిస్తారు. సో ఈచ్ వన్ 400 అంటున్నారు, తక్కువ అయితే చేయ అంటున్నారు. సో ఈ 4 ప్లేసెస్ అయితే చూపిస్తారు. అరికమేడు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఫిషింగ్ హార్బర్, రివర్ మౌంట్, ఈ 4 ప్లేసెస్ అయితే చూపిస్తారు. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. చెప్పు చెప్పు 450 లాస్ట్ ఫోటో నికల్నా
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన బోటింగ్ అయిపోయింది. సో బోటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు బోటింగ్ అయితే తప్పకుండా చూడండి, ఎక్కండి, ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఫ్రెండ్స్ మనం రూమ్కి వెళ్తున్నాము. రూమ్ నుంచి రైల్వే స్టేషన్కి చేరుకోవాలి. ఫైనల్గా మనం రూమ్కి అయితే చేరుకున్నాము. సో మా రూమ్ అయితే చూడండి ఎలా ఉందో. మనకు రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది రూమ్కి. సో ఫైనల్గా మనం రైల్వే స్టేషన్ కూడా చేరుకున్నాము. పుదుచ్చేరి రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో. మన తిరుపతి ఎక్స్ప్రెస్ కూడా వచ్చింది. ఫ్రెండ్స్ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి తిరుపతి నుంచి సికింద్రాబాద్ నుంచి మన సిరిపూర్ కాగజ్ నగర్కి వెళ్తాము. సో ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.